చిన్న విలేజ్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి కట్టుబడి చాలా పద్ధతిగా జీవిస్తున్న ఒక పంచాయతీ గవర్నమెంట్ సర్వెంట్. ఆయన ఫ్యామిలీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ కోసం ఎంత దూరం వెళ్తాడు. సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటిని దాటుకొని హౌ హీ బ్రేక్ చేస్తాడా చేయడా చేస్తే ఎలా ఉంటుంది అనేది మూవీ. సాంప్రదాయని సుపిని శుద్ధ పూసని స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. అండ్ యాక్టర్స్ శివాజీ, లయా, రోహన్ అండ్ ఎంతమంది కమెడియన్స్ ఉన్నారో అసలు ఒక 10 to 15 కమెడియన్స్ ఉంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ మనకు తెలిసిందే. అండ్ మూవీ ఎలా ఉంది అంటే వన్ టైం వాచ్, కానీ కొన్ని సీన్స్ కొంచెం ఫాస్ట్ ఉంటే బాగుండేది అనిపించింది. లేదు, బాగుంది. వన్ టైం వాచ్ అని ఏం కాదు, 2 times చూడొచ్చా? చూడొచ్చు. క్రైమ్ థ్రిల్లర్, ఇట్స్ ఆ జానర్, యూ కెన్ వాచ్ ఇట్. కానీ నాకు కొన్ని సీన్స్ లైక్ మూవీ అయితే బాగుంది. ట్విస్ట్ లాస్ట్ లో తెలిసాక మళ్ళీ చూడడానికి ఏం బాగుంటుంది, కానీ అందుకే ఓవరాల్ గా అయితే చూడొచ్చు, బాగుంది. నాకైతే నచ్చింది. అండ్ స్లోగా కూడా ఏం లేదు, బాగానే ఉంది. కామెడీ లైక్ ఆ చైల్డ్ క్యారెక్టర్ రోహన్ కామెడీ అయితే సూపర్గా ఉంది, చాలా బాగా చేశాడు. అంటే తన ఏజ్ కి కొంచెం అంత ఇమ్మెచ్యూర్ గా ఉండడం నాకు కొంచెం అన్రియలిస్టిక్ గా అనిపించింది. బట్ మేబీ కామెడీ అయితే పండింది అది చెప్పొచ్చు. సో ఈవెన్ లయా కూడా హౌ షీ సపోర్ట్స్ హర్ చైల్డ్ సో బ్లైండ్లీ అని అనిపించింది ఒక్కొక్క దగ్గర. నాకు ఒక టైం లైక్ లాస్ట్ ఇయర్ లైక్ లయా స్టార్టింగ్ సీన్ చాలా బాగా చూపించారు, వైల్డ్ గా అండ్ సో ఇంత వైల్డ్ అండ్ రఫ్ గా అండ్ చాలా బాగా చూపించారు. కానీ మధ్యలోకి వచ్చేసరికి ఆ ఒక్క వైల్డ్నెస్ అనేది తగ్గిపోయింది అని అనిపించింది. లైక్ తనకు కూడా ఒక మంచి స్టార్ పెద్ద రోల్ కదా, ఆ క్యారెక్టర్ని ఇంకా బాగా రాయొచ్చు. లైక్ డైనమిక్గా స్టార్టింగ్ అంతా డైనమిక్గా చూపించి లాస్ట్కి వచ్చేసరికి అంత డైనమిక్స్ చేసేరా అనిపించింది. లైక్ షీ కెన్ ఫైట్ అండ్ షీ కెన్ ఆల్సో అన్నట్టు చూపించింది. శివాజీ మోస్తే మొయ్యండి అనే బదులు డిమాండింగ్ అండ్ ఆర్డరింగ్ అన్నట్టుగా అన్నమాట. సో ది లేడీ ఆఫ్ ది హౌస్. సో మూవీ అయితే చాలా బాగుంది. సింపుల్ స్టోరీ అని కాదు, లైక్ స్టోరీ కూడా చాలా బాగుంది. అంటే సో దేర్ అన్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెన్స్ ఇన్ దర్ హౌస్ అండ్ దాన్ని వాళ్ళు ఎట్లా ఓవర్కమ్ చేస్తారు ఆర్ హౌ ది డీల్ విత్ ఇట్ త్రూ అవుట్ ద మూవీ. అండ్ అదే కాకుండా దేర్ ఇస్ అ పొలిటికల్ స్కాండల్ దట్స్ గోయింగ్ ఆన్ ఆల్సో. సో ఆ విలేజ్లో రైవల్రీస్ అండ్ స్కాండల్స్ అన్ని కూడా బయట పెడతాడు అనమాట ఇన్ దిస్ ప్రాసెస్ శివాజీ. సో హౌ ఇట్ ఆల్ అన్రావెల్స్ ఇస్ ది మూవీ ఆల్ అబౌట్. అండ్ ఎలా బయటపడతారు, అసలు జరిగినది ఏంటి చివరికి, ఆర్ దే ఇన్నోసెంట్ ఆర్ హూస్ ఇన్నోసెంట్, హూస్ ది కల్ప్రిట్ అన్నీ కూడా మనకి చివరికి తెలుస్తాయి. సో లాస్ట్ అయితే నేనైతే గెస్ట్ చేశాను వీళ్ళెవరు అనేది. సో మీరు కూడా నాకులా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. ఇఫ్ యు హావ్ నాట్ వాచ్ దిస్ మూవీ చూడొచ్చు, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో. బై.